బయటికి వెళ్ళి మటన్ తీసుకురావటానికి ఏం మాయరోగమో చెప్పండి. ఎప్పుడు చూసినా మటన్ అంటావు, ఏదో కెటన్ గుట్ల చీరోడు కట్టుకుని. మటన్ అంటే ఎవరు? మేకదేవుడు. సాయం చేసే మనిషినే మనం దేవుడు అంటాం. ఒళ్ళంతా కారం పూసుకుని కూర అయిపోయి మన ఆకలి తీరుతుంది. అలాంటి మేక దేవుడు కాదా? పాపం దానికి ఆకలి అయితే ఆకులు అలవలు తిని పొలంలో పడుకుంటుంది. అంతేగాని ఎప్పుడైనా ఎవరినన్నా ఇంత మొక్క కొరికిందా? మీరు మాత్రం దాని బాడీలో ఏ ముక్క వదలకుండా పచ్చళ్ళు చేసుకుని జాడీలు పెట్టుకుని మరీ తినేస్తారు. మేక గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? వదలవా? వదల. చెప్పు. మ్యా 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 మ్యా. అర్థం కాలేదు కదా, అందుకే ఆ మహాకవి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో. కొట్టలేదా? దెబ్బ వేస్ట్ అని. బాబు మహాకవి, కిలో మటన్ తెస్తే 30 కిలో తినేసే నువ్వే. నల్లి బొక్క రాలేదని ముదురు పిల్లిలో మూల కూర్చొని ఎడుతావు. బొక్క దొరికితే నుచ్చు చేసి గుజ్జు కూడా మింగేస్తావు. మీరు మేకల్ని కాపాడే మహనీయుల్లా మాట్లాడుతున్నారు. అదప్పుడు. మరి ఇప్పుడు పచ్చి మొక్కలు తినే పిచ్చి మేకల మీద పశ్చాత్తాపం కలిగింది. ఎన్నాళ్ళు? రేపటి వరకు. ఏంటి? ఎన్నాళ్ళైనా. అందుకే నన్ను మార్కెట్ వైపు పంపకండి. నేను వెళ్ళి నా మేక దేవుడికి మాల కట్టుకోవాలి. ఉప్మా ఫ్రిడ్జ్ లో పెడతాను, గట్టిపడ్డాక తినండి. మార్పు చెందిన వాడే మనిషి, అది బావేనే. తూర్పుకు తిప్పి తన్నేది రాజకుమారి అయితే ఎగిరి పడేది సౌజన్యం అవుద్ది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఎన్ని వేల మేకలు తినేశాడు తెలుసా? ఇప్పుడు మేకదేవుడు మాల అంటున్నాడు. దీని వెనక ఏదో పెద్ద మ్యాటరే ఉంది. ఈ మమత ఒకటి, దీన్ని కూడా ఏదో రోజు మటన్ కూరలేసి వండారు. మమత గారు. కుమారి గారు, మీ ఆయన గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. అయితే ఆయన ఇంట్లోనే ఉంచి మీకు ఒక లింకు పెడతాను, చూడండి. అలాగే. ఈ రాఖీ ప్రత్యేకత 1 సంవత్సరం పాటు ఆడోళ్ళకి ఉండవు డబ్బులు కొరత, చీరలు పెడతా. కానీ ఈ రాఖీ కట్టించుకునేవాడే ప్రత్యేకం. పేరు ఆ 7 కొండల స్వామి పేర్లలో ఒకటైన శ్రీనివాసుడై ఉండాలి, కానీ శివుడు పేరు కలిసి ఉండాలి. హర శ్రీనివాసు బావా. పురుషుడు వివాహితుడై ఉండాలి, వింతగా ప్రవర్తించాలి. బావ కన్నా ఎంత మనిషి ఎంత వెతికినా దొరకడు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఈ రోజు రాఖీ కడితే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, శ్రీకృష్ణుడు చీరలిస్తాడు. అందుకా ఈ రోజు మీ బావ బయటికి వెళ్ళన్నాడు. పోనీలే, మంచి పని చేశాడు. నిజమే, ఈయన వల్ల ఎన్నాళ్ళకి మనకు మంచి జరగబోతుంది. ఏంటది? రాఖీ కడితే డబ్బులు ఎవరిస్తారు? కట్టించుకున్న అన్నయ్యలు. కానీ ఇక్కడ కట్టించెల్లిళ్ళు ఇస్తారు. హలో హలో మమత గారు, మీరు ఇలాంటివి నమ్ముతారా? నిజాలు చెప్తే నమ్మను గాని యూట్యూబ్ లో చెప్తే నమ్ముతాను. అయితే ఆ లక్షణాలున్న మా ఆయనకి రాఖీ కట్టాలంటే రాఖీకి 1000 అవుద్ది. అమ్మని, అప్పుడే వాళ్ళ ఆయన సంతలో మేకం చేసేసిందే. 1000 వస్తుంటే 1000 పెద్ద మ్యాటర్ ఏంటి? కట్టేద్దాం. కుమారి గారు, మాకు డీల్ ఓకే. హారతి పళ్ళంతా హాజరైపోతాం. హర శ్రీనివాస్ గారు రెడీగా ఉండమనండి. అలాగే. పదవి చెప్తా. ఏమండి, అన్నా చెల్లెల అనుబంధం గురించి మీ అభిప్రాయం ఏంటండి? చెప్తాను. చెల్లంటే చిన్న ప్రాయం నుండి అన్న వెంట పడే పెద్ద కొండ చెలవలాంటిది. తోడబుట్టిందంటే అన్నయ్య ప్రాణాలు తోడేసే తోడేళ్ళంటిది. అంత గొప్పది చెల్లెమ్మంటే. అన్నయ్య అడుక్కు తినేవాడైనా బొచ్చులో పడ్డ చిల్లర కూడా అస్సలు ఆలోచించకుండా పట్టుకెళ్ళిపోయేదే చెల్లెమ్మంటే. మీకు రాబందులు తెలుసా? రాబందులు గ్యాప్ ఇవ్వకుండా పీకుతుంటే చెల్లి కూడా అంతే. పెళ్ళి అయ్యాక కూడా గ్యాప్ ఇవ్వకుండా జీవితాంతం పీక్కు తింటానే ఉంటుంది. ఆయన ఏం పెట్టేవరా ఎదవా అంటుంది. అంత ప్రేమ అన్నయ్య అంటే చెల్లెమ్మకి. రాఖీ వచ్చేసిందిగా, ఇంకా బాకీలు కట్టేయాల్సిందే. అందుకే మీకోసం మేము ఒక ఏర్పాటు చేసాం. నా చెల్లి ఇక్కడ లేదుగా, మేము క్రియేట్ చేసాంగా. ఏంటిది? మేము వీడియో చూసాంగా. ఈ రోజు మీ హ్యాండ్ అమ్మేశాంగా. అమ్మేశారా? కట్టేయమంటారా? క్యాష్ డౌన్, క్యారీ ఆన్. క్యాషా? డబ్బులు లచ్చిందేవత, లచ్చిందేవత, మా ఇంటికి వచ్చే లచ్చిందేవత.
నిమిషాల్లో 2000 లాభం. మమత గారు నేను చెప్పిన ఏర్పాటు చేశారా? కాలనీలో లేడీస్ అంతా క్యూలో ఉన్నారు. కాలనీ ఎంతనా? వెళ్ళి పంపేయండి. ఆ, ఏం చేస్తున్నారా మీరు? 74, 75, ఈ రోజు ఒక్క రాఖీ కూడా కట్టించుకోకూడదు అనుకున్నాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లా తయారు చేశారు కదా. ఈ రోజు నుంచి నా ఒక్కదానికి తప్ప కాలనీలో అందరికి అన్నీ మీరు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.